శ్రీ శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలోని పల్నాడు జిల్లాలోని మాదిపాడు గ్రామంలో గల వేదాంత గురుకుల మహావిద్యాలయంలో వేద విద్యను అభ్యసించదలిచిన తెలుగు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని ధర్మాధికారి ప్రొఫెసర్ డివిఆర్ శేషాద్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులకు ఇది ఓ సువర్ణ అవకాశమని శనివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వేద విద్యను అభ్యసించవలసిన వారు 9963057025 అనే నంబర్ ద్వారా వాట్సాప్ సందేశం పంపడం ద్వారా లోతైన సమాచారం పొందగలరని ఆయన సూచించారు. ఈ వాట్సాప్ చాట్ బాట్లో విద్యార్థులకు అవసరమైన అతి ముఖ్యమైన సమాచారం ప్రాథమికంగా లభిస్తుందని తెలిపారు. ఇక్కడ వీళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. ఆయన విధుశేఖర భారతి మహాస్వామి ఆయన ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. వాళ్ళు దగ్గర 2 ఏళ్ల క్రితం నాకు ఇది ఈ జవాబుదారీ ఇచ్చారు, ఆదిపాడులో వేద పాఠశాల తీసుకోమని. సో అది ఎట్లా ఉంటుంది ఏంటి అని 2 వీడియోలు చూపిస్తాను. దాని తర్వాత అక్కడ దేనికోసం ఇక్కడ ఈ సమారోహం పెట్టామని చెప్తాను. దాని తర్వాత మనం వార్తాలకు డిస్కషన్ చేసుకున్నారు. వేదం నేర్పి ఆయన మాట్లాడతారు. అట్లాగే ఈ డిసిప్లిన్ అంతా ఎట్లా ఉంటుందని అది కూడా చూసుకున్న తర్వాత వాళ్ళని అడ్మిట్ చేస్తాం. ఏదైనా సందేహాలు ఉంటే మేము జగద్గురు శృంగేరి స్వామి వారు ఇక్కడ ఉన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. స్వామి ఇది మేము స్టూడెంట్స్ని తీసుకోదలుచుకున్నాం. ఆయన అక్కడే కొందరిని పక్కన పెట్టేస్తారు. అంటే వాళ్ళు నేర్చుకోలేరండి, వాళ్ళకి దివ్య శక్తి ఉంది, సామాన్య మనుషులు కాదు. దాని తర్వాత 13 ఏళ్ళు కఠినమైన అభ్యాసం చేస్తే వాళ్ళు ఘనపాటి స్టేజ్కి వస్తారు. అంటే అది చాలా పై ఎత్తు. దాంతో ఆ వేద విద్య నిలబడుతుంది. ఈ దేశం ఎందుకు ఇంత భూలోకంలో ఇంత కష్టాలు ఉన్నా కూడా మన దేశం కొంచెం ప్రశాంతంగా ఉందంటే మన సనాతన ధర్మం, మన సంస్కారం అవి ఉన్నాయి కాబట్టి. సో 13 ఏళ్ళ తర్వాత వాళ్ళకి శృంగేరి నుంచి పట్టం దొరుకుతుంది జగద్గురు చేతి నుంచి. దాంతోపాటు అమూల్యమైన ఆర్థిక సహాయం కూడా నెల 2500 వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది. చివరికి ఘనపాటి పాస్ అయిన తర్వాత 7.5 లక్షలు. సో మొత్తం 13 ఏళ్ళు అయ్యాక వాళ్ళకి జీవితంలో ఒక ముందు అడుగు వేయడానికి దగ్గర 13 లక్షలు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దాంతో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది. లేకపోతే ఏముందంటే ఇప్పుడు ఈ మధ్య పిల్లవాళ్ళందరూ ఎట్లాగో ఏఐ చేసుకుందాం, ఎంఎల్ మిషన్ లెర్నింగ్ చేసుకుందాం, కంప్యూటర్ చేసుకుందాం, అమెరికాకు పారిపోదాం, అక్కడ బాగా సంపాదించవచ్చు. మేము చెప్పదలిచేది ఏంటంటే ఇక్కడ ఆధునిక విద్య కూడా ఉంటుంది. అంటే రోజుకి 7 గంటలు వేద విద్య, 3 గంటలు ఆధునిక విద్య, దాంతోపాటు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు